దేవునికి స్తోత్రములు. కరుణా సంపన్నుడైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పుణ్యనామమునకు సదాకాలం మహిమ కలుగునుగాక. 2021వ సంవత్సరం 11వ నెల 30వ దినమున ఈ రీతిగా మనమందరం ప్రభు సన్నిధిని కనిపెట్టి ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మరొకసారి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన పుణ్యనామమున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మదేవుడు మనందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి మనందరికీ కూడా ఆత్మదేవుడు ఏర్పరిచినటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై సమయమునందు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి పరలోకపు తండ్రి, కరుణా సంపన్నుడవై ఉన్న ప్రభువా, మీకు వందనములనైనా తండ్రి. మీరు మాట్లాడే దేవుడు, ఆత్మ సంఖ్యముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. వినేటటువంటి మంచి వివేచన ఆత్మ చెవులు మాకు దయచేయండి తండ్రి. మాట్లాడేవారు మనుష్యుడు కాదు, ఆత్మదేవ మీరే మాట్లాడుచుండగా మేము ఏ ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా, ఇదిగో నా తండ్రి మీ మాటల ఎడల శ్రద్ధ కలిగినటువంటి మంచి మనస్సు కలిగి ప్రేమతో వాటిని స్వీకరించి మా జీవితములకు అన్వయించుకున్న కృప దయచేయండి. విడుచున్న ప్రతి ఒక్కరిలో ఆత్మకార్యాలు జరిగించమని మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మనవలన్నీ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యమును మనం చదువుకుని ఉన్నాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. అప్పుడు ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? నీవు పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు. నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను, భయపడవద్దు అని అభయమిస్తాడు. అప్పుడు అనగా ఇదిగో దానికి ముందు ఇంకొక భాగాన్ని మనము ధ్యానించినట్లయితే 58వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం చదివి సహాయం దయచేయండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఈ 4 కార్యములు చేసి నీవు యెహోవాకు మొర్రపెట్టినట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీవు పిలిచినప్పుడు వెంటనే ఆయన నీకు ఉత్తరం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైనటువంటి చిన్న పనిని మనకు అప్పచెప్తూ ఉన్నాడు. ఏంటది?
నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుట. ఆహారం క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఈవి. ఆహారం మనం అనుకోవచ్చు అది నా కష్టాతీతము అని. ఆహారం మనం అనుకోవచ్చు నా పొలము, ఇదిగో నేను పండించినది, నేను కష్టపడినది, అది నా పిల్లల స్వాస్థ్యం అని మనం అనుకోవచ్చు. పొలము పండిన, ఉద్యోగములో నుండి రాబడి వచ్చిన, అది ఏదైనాను కానీ యేసుక్రీస్తు వారి కృప లేనిదే ఆహారం భుజించడానికి కూడా మనుష్యునికి యోగ్యత ఉండదు. నీ ఆహారం అనగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈవులలో నుండి, దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యములో నుండి ఆకలి కొనిన వారికి పట్టెడన్నం వారికి వర్తించినప్పుడు, ఆకలి కొనిన వారికి నీ ఆహారమును పంచిపెట్టినప్పుడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుష్యుల మాట కాదు, దేవాది దేవుడు చెప్పినటువంటి మాట. ఇది దేవుని ఆజ్ఞ. ప్రియమైన వారలారా, మనం పిలిచినప్పుడు దేవుడు జవాబు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. మనం మొదలుపెట్టినప్పుడు ఆయన మనతో మాట్లాడి మన మొదలన్నింటినీ కూడా నిశ్చయముగా సమాధానం, నిశ్చయముగా జవాబు ఇచ్చి అన్ని విషయాలలో నీ ప్రార్థనలన్నింటికి ప్రతిఫలం దయచేయడానికి ఆయన దివారాత్రులు సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు నీవు మొర్రపెట్టగా, అనగా ఇప్పుడు దేవుడు చెప్పిన మాట నీవు జరిగించి, దైవ చిత్తమునకు మనం లోబడి దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచు మనం మొరపెడితే మన మొరలో దేవుడు వింటాడు. అప్పుడు నీవు పిలువగా, రెండవ మాట, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు. రక్త సంబంధి, నీ రక్త సంబంధి, అతను నీ సహోదరుడే కావచ్చు, అతను నీ సహోదరియే కావచ్చు, అతను నీ బంధువే కావచ్చు. నీ రక్త సంబంధికి నీ ముఖమును తిప్పుకోకూడదండి. ప్రియమైన వారలారా, నీ రక్త సంబంధికి నీ ముఖమును నేను తిప్పుకొనినట్లయితే, ఒకవేళ అతను ఏదైనా సహాయం నీ దగ్గర కోరుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో అతనికి సహాయం చేయుటకు నీకు ఇష్టం లేక నీవు ముఖమును తిప్పుకొనినట్లయితే, నీవు దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టినట్లయితే నీ మొర్ర వినటానికి ఆయనకు కూడా ఇష్టం. కనుకని ఇక్కడ నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నాను అని జవాబు ఇవ్వాలి అంటే, నీ మొరకు వెంటనే జవాబు రావాలి అంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం వెంటనే దొరకాలి అంటే, ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టడలను కూడా మనము పాటింప బద్దులపై ఉన్నాం. ఏంటి ఆ యొక్క ఆజ్ఞ? ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 11వ వాక్యం చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 11వ వాక్యం చదువునైనా. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులకును దీనులకును బీదలకును అవశ్యముగా
నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది దేవుని ఆజ్ఞ. బీదలు దేశములో ఉండక మానరు. బీదలను సృష్టించినది కూడా దేవుడే. బీదలను కలుగ చేసి మన కళ్ళ ఎదుట దేవుడు ఎందుకు ఉంచున్నాడు అంటే, బీదల విషయంలో దేవుడు చాలా జాగ్రత్త, చాలా ఇష్టం కలిగి ఉంటాడు. బీదలు మన కన్నుల ఎదుట దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, మనకు అది ఒక పరీక్ష. బీదలు మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా అంటే వెంటనే నీకు కలిగిన దానిలో, నీకు కలిగినది అంతా ఇవ్వమని దేవుడు చెప్పలేదు. నీకు కలిగిన దానిలో ఆ బీదలకు అవశ్యముగా అంటే వెంటనే నీ చెయ్యి చాపి అతనికి సహాయం చేయవలెనని దేవుని యొక్క ఆజ్ఞ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రశస్త రాత్రికాల సమయమునందు అప్పుడు నీవు పిలువగా ఆయన నేనున్నాను అంటాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మనము పాటించకుండా, అనుసరించకుండా, వాటి చొప్పున మనము బ్రతకకుండా, ఇదిగో దేవునికి మొర్ర పెట్టిన, దేవునిని పిలిచిన ఆయన ఎంత మాత్రమును మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడండి. కారణం ఏమనగా ఇది దైవాజ్ఞ. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అధికారి చెప్పుటలేదు, ఒక మనుష్యుడు చెప్పినట్లుగా కాదండి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి సజీవుడైన దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. బీదలు నీ దేశంలో ఉన్నారు కనుక ఆ బీదలకు నీవు అవశ్యముగా త్వరగా నీ చెయ్యి చాపాలి. బీదల కొరకై నీ చెయ్యి చాపినట్లయితే నీ కొరకై, నీ పిల్లల కొరకై, నీ కుటుంబం కొరకై యేసయ్య చాచినటువంటి బాహుబలమైన హస్తం ఇంకా చాపబడే ఉన్నది. ఆయన చాపినటువంటి ఆ బాహుబలమైన హస్తములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ధననిధి నీ కొరకు ఆయన ఇవ్వటానికి నిరంతరం సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనప గడియాలను విడగొట్టేదను, రహస్యమందు దాచబడిన ఆ యొక్క ధననిధి నీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, ఆయన చెయ్యి ముడుచుకునే దేవుడు కాదండి. కనుక ప్రేమటువంటి వారలారా, బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపినప్పుడు చెయ్యి చాపమని దేవుడే చెప్పి ఉన్నాడు, దేవుడే ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రతి మనుష్యుడు తప్పకుండా పాటింపబద్ధుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించుట మనకు మేలుకరం, ఆయన ఆజ్ఞలను పాటించుట మనకు దీవెనకరం, ఆయన ఆజ్ఞలను పాటించుట మనకు ఎంతైనను 100కి 100 ఉపయోగకరం. అప్పుడు నీవు పిలువగా, ఎప్పుడు దేవుడు నీకు చెప్పినటువంటి మాట నీవు పాటించి నీవు మొర్ర పెట్టినట్లయితే ఆయన నీ మొర వింటాడు. గమనించండి, అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం కూడా చదువుదాం. చదివి మన వాక్యంలోకి ముందుకు వెళ్దాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను,
ఎప్పుడు నువ్వు ఊగుచుండు నీటి ఓట వలెను ఉండిదవు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను మనము పాటించి దైవ చిత్తమును నెరవేర్చుచు అప్పుడు నీవు పిలువగా, యెహోవాను పిలువగా ఆయన నీకు ఉత్తరమిచ్చును. నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నాను అని ధైర్యపరుస్తాడు. అంతేకాదు, ఆయన చిత్తమును నీవు పాటించినప్పుడు, ఏంటి ఆయన చిత్తం? నీ ఆహారం ఆకలి కొనిన వారికి నీవు వడ్డించినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. నీ పాదము తుట్రుపడదు, నీ పాదము ఇరుకున పడదు, నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన నిత్యము నిన్ను సమమైనటువంటి మార్గములలో నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, క్షామకాలం అనగా కరువు కాలములో నీకు తృప్తినిస్తాడు. కరువు కాలములో నిన్ను పోషిస్తాడు. కరువు కాలములో నీకు కొరత అనబడినటువంటిది ఉండదు. ఎప్పుడు నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టినప్పుడు, నీ ఆహారం పేదలకు ఇదిగో నీవు వడ్డించినప్పుడు, నీ ఆహారములో కొంత అనాథలకు, పేదవారికి నీవు వారికి తృప్తిగా పంచిపెట్టినప్పుడు నీవు నిత్యము నడిపించబడతావు. క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. లోకమంతటికి కరువు అయినా కానీ నీకు ఏ విధమైనటువంటి కరువు రాకుండా యెహోవా నిన్ను తృప్తిపరుస్తాడు. అంతేకాదు, నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలు అనగా నీ భార్యా పిల్లలను, నీ కుటుంబీకులను ఆయన బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీరు కట్టిన తోట పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. నీరు కట్టిన తోట చక్కగా ఎదుగుతుంది. నీరు కట్టిన తోట పుష్పిస్తుంది. నీరు కట్టిన తోట ఫలాలిస్తుంది. నీరు కట్టిన తోట సువాసన వెదజల్లుతుంది. ఇదిగో నీ యొక్క జీవితం, నీ బ్రతుకును కూడా దేవుడు నీరు కట్టినటువంటి తోటగా ఎల్లప్పుడూ కలకలలాడేటటువంటి పచ్చదనముతో దేవుడు నిన్ను స్థిరపరిచి వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టిన, నీ రక్త సంబంధికి నీ ముఖమును తిప్పుకొనకుండా అవశ్యముగా వానికి సహాయం చేసిన క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆ కార్యమును నీవు చేసి నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసములు తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా. ఎవడు ఇతడు? నాబాలు. నాబాలుకు అంతటి ఘనత, నాబాలు అంతటి ఐశ్వర్యవంతుడు. నాబాలునకు దేవుడు ఎంతగానో ప్రభు చూపాడు. కానీ అతడు నాది 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 అనేటటువంటి ఆ యొక్క ఇదిగో ఒక విధమైనటువంటి హృదయ ఆలోచన, అహంభావంతో కూడినటువంటి మాట. నేను సంపాదించుకున్న అన్నపానములను ఎవరికో తెలియనటువంటి వ్యక్తికి నేను ఎందుకు ఇవ్వాలి?
క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనమే జ్ఞానులము అనుకోకూడదండి. ఒక్క పూట దరిద్రునికి, ఒక్క పూట పేదవానికి, ఒక్క పూట ఇదిగో నీ యొక్క తోటి సహోదరునికి, ఒక్క పూట నీ రక్త సంబంధికి పట్టెడు అన్నముని వడ్డించినంత మాత్రాన నీ విలువ ఏమి తగ్గిపోదండి. ఇక్కడ నాబాలు ధనవంతుడే, నాబాలు అన్ని ఉన్నవాడే. ఇదిగో దావీదు గారు అరణ్యంలో ఉండి నాబాలు దగ్గరకు తన సేవకులను పంపించినప్పుడు ఆ యొక్క దావీదు గారిని గురించి అంటాడు, నేను సంపాదించుకునేటువంటి ఆహారం, నేను సంపాదించిన అన్నపానములు, నా పరివారి కొరకై నేను వధించినటువంటి పశుమాంసం తెలియనటువంటి ఎవడికో నేను ఎందుకు పెట్టాలి? క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇతని మొర దేవుడు వినలేదు. ఆ మాట పలికినటువంటి కొద్ది దినములలోనే, కొద్ది సమయంలోనే గుండె బిగుసుకుపోయి చనిపోయాడు. ప్రియమైన సంఘమా, ఆహారం మనము తృప్తిగా భుజిస్తున్నాము అంటే మనం ఎప్పుడు కూడా నాది, నేను, నా అని ఎప్పుడు అనుకోకూడదండి. దైవ నిర్ణయం ప్రకారం ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్న రీతిగా ఒకడు తృప్తిగా అన్నపానములు భుజించుట ఇది దేవుని దయ వలన అని మనం అనుకోవాలి అంటాడు భక్తుడు. మనం సుఖశాంతులతో ఉన్నాము అంటే దేవుని దయ. మనము తృప్తిగా ముప్పూట ఇదిగో కొంచెం ఆహారం భుజిస్తున్నాము అంటే అది దేవుని దయ. మనము అందరికీ ఇదిగో మాదిరి కలపగా ఉన్నాము అంటే అది దేవుని దయ. మనం ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉన్నాము అంటే అది దేవుని దయే. కానీ మన గొప్పతనం, మన మంచితనం, మన యొక్క ఇదిగో ఐశ్వర్యం, మన బలము, మన బలగము ఎంత మాత్రం కాదండి. నేను సంపాదించుకొనినది అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, లూకా సువార్తలో కూడా ఒక వ్యక్తిని మనం చదువుతాం కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇదిగో అనేక సంవత్సరములకు సరిపడినటువంటి ఆ యొక్క భూమి పంట నీకు పండి ఉన్నది. ఈ కొట్లను విప్పి గొప్ప వాటిని కట్టించుకుంటాను, ఆ ధాన్యమంతటిని ఇదిగో యొక్క నూతన కొట్లలో చేర్చుకుంటాను అని రాత్రి పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఊరి వెర్రివాడా, వెర్రివాడా, నాది 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 అనుకునేవారు వెర్రివాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. ధనం పైన కాదండి మనం దృష్టి ఉంచవలసినది. అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇయ్యాలి అంటే నీ దృష్టి ధనము పైన ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఏమి మనము తృప్తిగా భుజించాలి అంటే, తృప్తిగా అనుభవించాలి అంటే, తృప్తిగా దానిని మనము మన కుటుంబం సుఖశాంతులతో అనుభవించాలి అంటే దేవుని చిత్తానికి లోబడి, ఇదిగో దేవుడు మనకు విస్తారముగా ఇచ్చాడు, ఆ విస్తారముగా ఇచ్చిన దానిలో కొంత దరిద్రునికి ఒక్క పూట పట్టడన్న వడ్డించినంత మాత్రాన మన యొక్క హోదా, మన ధనధాన్యం ఏమి తరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి వారు. అబ్రహాము దేవుని దాసులకు పరిచయం చేశాడు. లోతు దేవుని దాసులకు పరిచయం చేశాడు.
కనురాళ్ళు ఎలీషాకు పరిచర్య చేయగలిగారు. సారిపోతు విధవరాళ్ళు ఏలియాకు పరిచర్య చేయగలిగారు. మరియా మార్తలు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేయగలిగారు. కారణం, ప్రతిఫలం ఏంటి? వారికి ఏం దొరికింది? ఇదిగో వారు కేవలం దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ముగ్గురు దైవజనులు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము ఒక్క పూట వారికి భోజనం పరిచర్య చేశాడు. ఆ ఒక్క పరిచర్యను బట్టి అబ్రహాము ఇంటిని ఆ దైవజనులు ఆశీర్వదించి వెళ్ళినప్పుడు మరుసటి సంవత్సరానికి అబ్రహాము శారమ్మ నోటి నిండా నవ్వు కలిగి ఉన్నది. హల్లెలూయా! అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు పరిచర్య చేసి నీవు దేవుడిని పిలువు, దేవుడు నీకు వెంటనే వస్త్రం ఇస్తాడు. లోతు కూడా దేవుడి దాసులకు పరిచర్య చేశాడు. సొదొమ నుండి తప్పించబడ్డారు. సొదొమ నుండి బయటకు తప్పించారండి దేవుని దూతలు. కనురాల్లో ఎలీషాకు పరిచర్య చేసినందువలన సంతానం లేనటువంటి ఆమెకు సంతాన ప్రాప్తి కలిగింది. అంతేకాదు, చనిపోయినటువంటి తన బిడ్డను ప్రవక్త మరలా బ్రతికించాడు. హల్లెలూయా! నీవు మర్ర పెట్టగా నేనున్నాను అంటాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన పని మనం చేసి ప్రభువా అన్నప్పుడు ఇదిగో నేనున్నాను అంటాడు. దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. గమనించాలి, సారిపతి విధవరాలు కూడా ఏలియాకు పరిచర్య చేశారు. వారు పెట్టినది, వారు వడ్డించినది కొంచెం ఆహారం. విధవరాలు కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఏలియా బ్రతికించారు. మరియా మార్తములు యేసుక్రీస్తు వారిని చేర్చుకొని పరిచర్య చేసినందువలన, క్రీస్తు వారికి తన శిష్యులకు ఆహారం వడ్డించినందువలన చనిపోయినటువంటి తన సహోదరుడైన లాజరును బ్రతికించుకోగలిగారు. వీరు చేసిన పరిచర్య, వీరి పేర్లు భూ దిగంతముల వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రకటింపబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా! ఆ పేరే నీవు నీరు కట్టిన తోట వల్లే పచ్చగా ఉంటావు. వారి పరిచర్య ఈనాడు ప్రతి సంఘములో ప్రశంసించబడుతుంది. వారి పరిచర్య ఈనాడు అనేక చోట్ల ప్రకటింపబడుతుంది. కారణం, తమ ఆహారమును ఆకలి కొనిన వారికి వడ్డించినందువలన వారి పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. వారి ఆహారం ఆకలి కొనిన వారికి ఇదిగో పంచిపెట్టినందువలన చనిపోయినటువంటి నిస్సహాయ స్థితిలో
ఉన్నటువంటి ఆ యొక్క స్థితికి వచ్చినటువంటి వారిని యేసుక్రీస్తు వారు మరలా వారి జీవితంలో నూతన జన్మను దయచేశాడండి. నాది నా ఆహారం అనుకున్నటువంటి నాబాలు గుండె బిగుసుకుపోయి చనిపోయాడు. ఇక బ్రతికినట్లు గ్రంథములో లేదు. ఏమి కావాలి మనకి? ప్రేమైన సంఘమా, ఆలోచించండి. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇంకొక మాట ఉన్నది, చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం, అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. నీవు కొద్దిదానిలో పరిచర్య చేయగలిగితే అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చి, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు. ఎప్పుడు? పేదలకు నీవు ఇదిగో నీ ఆహారంలో కొంత వడ్డించుచున్నప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, కానీ తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు. మహా అభివృద్ధి. క్రీస్తునందు ప్రియ సంఘమా, పేదలను మన ఎదుట దేవుడు పెట్టినటువంటి కారణం మన విశ్వాసానికి అది ఒక పరీక్ష. అది ఒక పరీక్ష. పేదలను చూచి, ఇదిగో నీ రక్త సంబంధిని చూచి నీ ముఖమును తప్పించుకుంటున్నావా? అది దేవునికి ఎంత మాత్రం ఇష్టమైన కార్యము కాదండి. నీ స్థితి తుదకు మహా అభివృద్ధికి చేరాలి అంటే నీవు పిలిచిన వెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇయ్యాలి అంటే, నీవు మొరపెట్టిన వెంటనే ఇదిగో నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నేనున్నాను, నిన్ను ఆదుకుంటాను, నేనున్నాను, నిన్ను తృప్తిపరచెదను, నేనున్నాను, ఇదిగో నీ అక్కరణ తీర్చెదను, నేనున్నాను, నిన్ను స్వస్థపరచెదను, నేనున్నాను, నిన్ను నడిపించెదనని అన్ని విషయాలలో కూడా నీ దేవుడు నీ వెన్నంటి ఉండి ఎక్కడ నీకు ఎలాంటి కొరత లేకుండా సర్వ సమృద్ధితో తుదకు నీవు మహా అభివృద్ధికి దేవుడు నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. ఈ కార్యములు చేసి మనము అభివృద్ధి మార్గమున పయనించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదవండి త్వరగా. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. జాగ్రత్తగా వినండి. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల. ఆకలి కొనిన వాడు ఆశించేది పట్టెడు అన్నమేనండి. ధనవంతుడి ఇంటి వాకిట లాజరు పడి ఉన్నాడు. ధనవంతుడు ప్రతిదినం సుఖపడుతూ ఉన్నాడు. లాజరు ఆకలితో అలమటిస్తున్నాడు. లాజరు యొక్క ఆశ అతని బల్ల మీద నుండి ఇదిగో ఒక్క రొట్టె ముక్క కింద పడిపోయినా దానిని ఇదిగో నాకు పడవేస్తాడేమో, అది భుజించైనా ఆకలి తీర్చుకుంటాను అని ఆశించాడు. లాజరుకు ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కూడా ధనవంతుడు ఇవ్వటానికి ఆశపడలేదండి. ఈనాడు కూడా అనేకులు ఇదే స్థితిలో ఉండుట, మన కళ్ళెదుట ఉండుట ఇదిగో మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం. ప్రియా సంఘమా, చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలి అంటే అనగా ఇదే స్థితిలో, ఇదే పరిస్థితిలో కలకాలం
ఇదే రీతిగా నేను ఉంటాను అని ఏ మనుష్యుడు కూడా అనుకోవటానికి వీలు లేదండి. ఏ మనుష్యుడు కూడా ఆ రీతిగా ధైర్యముగా ఉండటానికి వీలు లేదు. గొప్ప ధనవంతుడైనటువంటి కోటేశ్వరుడైనటువంటి యోబు ఒకరోజు దరిద్రుడు కాలేదా? ఇదే స్థితి కలకాలం మనకు ఉంటుందని మనం ఎప్పుడు కూడా భ్రమపడకూడదు. చీకటిలో అంటే నీకు కూడా కష్టాలు వస్తాయి, చీకటిలో నీకు కూడా శ్రమలు వస్తాయి, చీకటిలో నీకు కూడా ఒకరోజు ఆకలి అంటే ఎలాంటిదో తెలుస్తుంది. అప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలి అంటే ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది, లోకములో నీ పేరు నిలవబడుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ కీర్తన 6వ వాక్యం కూడా చదువుదాం. కీర్తన గ్రంథం, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును. గమనించండి, చీకటిలో వెలుగు మాత్రమే కాదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన నీ వెలుగును, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచునంటే లోకమంతటికి నీవు చేసిన కార్యం ప్రచురించబడుతుంది. దేవుడే అనేకులకు తెలియపరుస్తాడు. గనురాలు యొక్క జీవితం ఎలీషా ప్రవక్తని తన ఇంట చేర్చుకొని ఆయనకు ఒక గది కట్టించి ఆ గదిలో ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం, ఒక మంచమును సిద్ధపరిచి ఉంచినప్పుడు దైవజనుడు ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట బస చేస్తూ ఆ గ్రామానికి సువార్త ప్రకటించి వెళ్ళినందువలన ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో తేటగా వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసిన పరిచర్యే వెలుగు. వెలుగు ఆమె నీతి మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఆమె చేసిన పని వెలుగు సంబంధమైన పని. క్రీస్తునందు ప్రియ సంఘమా, ఈనాడు ఆ పేదవాడికి పట్టెడన్నం వడ్డించటానికి నా ఆహారం నాది, నేను నా సేవకులకు నేను సిద్ధపరచుకునేది కాదా? ఇలాంటి స్వభావం మనకు ఉన్నప్పుడు మన పేరు ఊరిలో కాదు కదా, ఇంటి వాకిలి దాటి బయటకు కూడా వెళ్ళదండి. యేసుక్రీస్తు వారు మన పేరు మరుగున పెడతాడు, గుర్తుపెట్టుకోండి. రెండవ భాగం, నీ రక్త సంబంధికి నీ ముఖమును దాచుకొనకూడదు. నీ రక్త సంబంధి, నీ తోటివాడు, నీ సహోదరుడు నీ దగ్గరకు ఏదైనా అవసరమై వచ్చినప్పుడు అవశ్యముగా నీవు అతనికి సహాయం చేయవలెను అని ఇదిగో ధర్మశాస్త్రములో దేవుడే ఆజ్ఞాపించాడు. నీ రక్త సంబంధికి నీవు ముఖమును తిప్పుకుంటున్నావా? నీ రక్త సంబంధికి నీవు సహాయం చేస్తున్నావా? నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కదా, మా పిల్లలు చాలు. నీ రక్త సంబంధి అంటే ఎవడు?
మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? వారి ప్రాణం వంటిది కాదా మన ప్రాణం? లేక మన ప్రాణం వంటిది కాదా వారి ప్రాణం? మన ఆకలి ఏంటిదే కదా వారి ఆకలి. మన శరీరం లాంటిదే కదా వారి శరీరం కూడా. దేవుడు నీకు నాకు మనకు అన్ని ఇచ్చాడు. మన కళ్ళెదుట మన సహోదరులను లేక మన రక్త సంబంధులను ఒకరినో ఇద్దరినో ఏమీ లేని వారుగా కళ్ళెదుట పెట్టాడు అంటే వారిని చూచి మనం నవ్వమని కాదండి, వారిని చూచి ఎగతాళి చేయమని కాదండి, వారిని వేలెత్తి చూపమని కాదండి. చూస్తారన్నమాట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యం తీయండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు మానండి. మనకన్నీ ఉన్నాయి, వారికి ఏమీ లేదు అని ఎప్పుడు కూడా వేలు పెట్టి చూపి తిరస్కరించే స్వభావం మనకున్నట్లయితే భూమి బద్దలయ్యేటట్లు ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన దేవుడు వినడండి. ఇదిగో ఇక్కడ అంటాడు ఏమని, ఇతరులను బాధించుట మొట్టమొదటిగా మానివేయాలి. అప్పుడు నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇతరులను బాధించుట మానకుండా ఉదయం నుండి సాయంత్రం పడక వెళ్ళేంత వరకు మన వేలు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఇంటింటిని చూపిస్తూనే ఉంటే మన వల్ల దేవుడు ఎట్లా వింటాడు? వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయో నీవు మానితే, అప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేస్తే, వేలు పెట్టి చూపుట మాని దేవునికి ప్రార్థన చేస్తే, ఇతరులను బాధించుట మాని నీవు దేవునికి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు నేనున్నాను, నీకు సహాయం చేస్తాను అంటాడు. నీ రక్త సంబంధికి నీ ముఖమును తిప్పుకోకూడదు. నీ రక్త సంబంధి ఎవడు? నీ ప్రాణం లాంటిదే వాడి ప్రాణం కూడా. దేవుడు ఇప్పుడు నీకు అన్ని ఇచ్చాడు, అతనికి ఏమీ లేదు. లేనంత మాత్రాన నీ దృష్టికి ఒకవేళ వాడు నీచుడుగా ఉండవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అతడే గొప్ప శ్రేష్టమైన ధనవంతుడు. హల్లెలూయా. ఇది యాకోబు పత్రికలో విశ్వాసమందు వారిని ధనవంతులుగా నేను చేసి ఉన్నాను అంటాడు. ప్రియా సంగమా, మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కదా, మన ప్రాణం వంటిది కాదా? బాధ ఎలాంటిదో మనకేనా? ఆకలి ఎలాంటిదో మనకేనా? కష్టం ఎలాంటిదో మనకేనా? ఇదిగో నీ తోటి రక్త సంబంధి అతడు నీ వాడండి, నీ చుట్టబండి, నీ రక్తం పంచుకొని పుట్టినవాడు కావచ్చండి, నీ అన్నదమ్ముడు కావచ్చండి, నీ యొక్క ఇదిగో తల్లికి సంబంధించినటువంటి వాడు కావచ్చండి, లేక నీ తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చండి. అతను కొంచెం తక్కువ స్థితిలో ఉన్నంత మాత్రాన అతనిని చూసి వేలు పెట్టి చూపి తిరస్కరించి ఎగతాళి చేస్తే, పేదలను కనికరిస్తే యెహోవాకు అర్పించినట్లు పేదలను నీవు తృణీకరిస్తే
ఆయన దేవుడినే నీవు తృణీకరించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఇదిగో మా ప్రాణం, మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కదా. ప్రాణం విలువ తెలిసిన వారు, ఆకలి విలువ తెలిసిన వారు, ఇదిగో పేదవాడికి పట్టెడన్నం వడ్డించడానికి ఎల్లప్పుడూ ముందుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త మన అందరికి తెలిసినటువంటి మాట, అందరికి తెలిసిన భాగం. లోక సువార్త 10వ అధ్యాయం 31 వాక్యం నుండి మనం చదివితే అక్కడ ఇదిగో దొంగల చేతిలో పట్టబడినటువంటి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో పట్టబడినటువంటి కొన ప్రాణంతో ఊచులాడుతున్నటువంటి వ్యక్తి త్రోవ పక్కన పడి ఉన్నప్పుడు 10వ అధ్యాయం 31, 32 వాక్యాలు చదవండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి అతడు ప్రక్కగా పోయెను. లేవీయుడు యాజకుడు, యాజకుడు లేవీయుడు. లేవి వంశములో నుండి యాజకులు వచ్చినది. లేవి వంశాన్ని యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నది. ప్రియమైన వారలారా, ఇదిగో లేవీయుడు దేవుని కుమారుడే, యాజకుడు దేవుని కుమారుడే. ఇద్దరు ఆత్మీయులే, ఇద్దరు ప్రార్థన చేసిన వారే, ఇద్దరు దేవుని ఆలయంలో ఇదిగో బలులు చెల్లించేవారే, ఇద్దరు దేవుని పని చేసేవారే. కానీ ఒక వ్యక్తి కొన ప్రాణంతో ఊసులాడుతూ ఉంటే, ఒక వ్యక్తి రక్తం మరుగులో పొడిలాడుతూ ఉంటే, మా ప్రాణం వంటిది కాదా మా సహోదరుల ప్రాణం? అతనిలో నిజముగా జాలి, దయ, కరుణ ఉన్నట్లయితే వారిని చూచి ప్రక్కకు వెళ్ళిపోయేవారు కాదండి. ఈనాడు ఎంతమంది ఈ స్థితిలో లేరంటారు? రక్త సంబంధి. రెండవ అర్థం ఆత్మ సంబంధముగా ఒకే రక్తముతో కడుగబడిన నీ సహోదరుడు, సంఘములో నీతో కలిసి ఆరాధించినటువంటి ఆత్మీయులు. ప్రియమైన వారిలారా, నీ రక్త సంబంధికి నీవు ముఖము తప్పించుకుంటే ఇదిగో దేవుని సన్నిధిలో దేవునికి కూడా నీవు ముఖం తప్పించుకున్నట్లే లెక్క. ఈ యాజకుడు, ఈ లేవీయుడు ఆ కొన ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూచి వారు ప్రక్కగా వెళ్ళారు. వాడితో మాకేం పని? ఈనాడు కూడా ప్రియమైన వాళ్ళరా అనేకులు ఇదే స్థితిలో ఉన్నారు. వాడితో మాకేం పని? ఏదో వస్తాడు, వెళ్ళిపోతాడు, ఎవరో ఒకరు చూసుకుంటారు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ప్రక్కగా వెళ్ళిపోతే నీ అవసరతలలో కూడా దేవుడు ప్రక్కగా వెళ్తాడు. జాగ్రత్త. అందుకే అప్పుడు నీవు మొర పెట్టగా, ప్రక్కకు వెళ్ళి నీవు మొర పెడితే వెళ్ళడండి, కార్యములు జరిగించి నీవు మొర పెట్టినట్లయితే నీ మొర దేవుడు వింటాడు. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదువుతా. ఒక 2 మాటలు చదివించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12. సాగునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు జోగుచున్న వారిని రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడల హృదయంలో శోధించువాడు నీ మాటను గ్రహించుడు కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగులు కదా. నరులకు వారి వారి పనులను బట్టి గుర్తుపెట్టుకోండి.
చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై నీవు ప్రయాసపడాలి. చూచి తప్పించుకొని వెళ్తున్నావు అంటే ఆ భారం నీకు లేదు. ఎంతమంది పాపపు రక్తంలో పొరలాడుతూ ఉన్నారు. త్రోవ ప్రక్కలోనే ఉన్నాడు, కొట్టబడ్డాడు, శరీరములంతా గాయమే. ఈనాడు లోకములో క్రీస్తుని ఎరుగని పిల్లలు అందరూ కూడా అరికాలు మొదలుకొని నడినెట్ట వరకు స్వస్థత కొంచెమైనను లేక, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, దైవంతో మెత్తన చేయబడలేదు. అలాంటి స్థితిలో ఉంటే వారిని చూచి తప్పించుకొని వెళ్తున్నారు ఈనాడు యాజకులు. యాజకుడు అనగా దైవజనుడు, లేవీయుడు అనగా సంఘ పెద్దలకు సంకేతం. చావులకై పట్టబడిన వారిని తప్పించవలసిన బాధ్యత కలిగిన వారు ఇదిగో చూచి ప్రక్కగా వెళ్తున్నారంటే అర్థం ఏంటి? నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా? నాశనానికి వెళ్ళేవారు రక్షించే బాధ్యత యేసయ్య నీకు ఇచ్చాడండి. తిని త్రాగి సంతోషించి గురకలు పెట్టి నిద్రపోవటానికి కాదండి. నాడు అనేకులు ఈ సంగతి మాకు తెలియదు, సంఘముతో మాకు పని లేదు, సేవతో మాకు పని లేదు, మరి ముఖ్యముగా దైవజనుడితో అసలే పని లేదు. సంఘంలో మాత్రం నన్ను అందరూ పొగడాలి, సంఘంలో నా పేరు మాత్రం ప్రకటించబడాలి, కానీ సంఘముల గురించి మాత్రం నాకేమి పట్టదు. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయంలో శోధించువాడు నీ మాట గ్రహించును, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును. ఇదిగో త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూసి నీవు తప్పించుకొని వెళ్ళావంటే, నీవు ప్రక్కగా వెళ్ళావంటే, రేపు నీవు ప్రార్థించేటప్పుడు కూడా దేవుడు నీ ప్రక్కలోనే ఉంటాడు, కానీ నీ మన వినడు. రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుట, అవశ్యముగా అతనికి సహాయం చేయుట నీ ఇదిగో మొట్టమొదటి కర్తవ్యం, అది నీ బాధ్యత. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుకొని త్వరగా మనం ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక. ఈ లోకపు జీవనోపాధి కలవాడయుండి తన సహోదరునికి ఏమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ లోకము జీవనోపాధి కలవాడయుండి, ఈ లోకము జీవనోపాధి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవి. ఈ లోకము జీవనోపాధి దేవుడు నీకు అనుగ్రహించిన కృప. ఈ లోకము జీవనోపాధి దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యం. ఈ లోకము జీవనోపాధి దేవుడు నీ చేతికి అనుగ్రహించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం. ఎంత జాగ్రత్తగా దానిని మనం కాపాడుకుంటామో అంతగా మన కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఈ జీవనోపాధి, ఈ లోకపు జీవనోపాధి కలవాడయింది తన సహోదరునికి లేమి కలుగుట చూచి, బాధ కలుగుట చూచి, అవసరత కలుగుట చూచి ఎంత మాత్రమును కనికరము చూపని వారి యందు
దేవుని ప్రేమ ఉండదు ఉండదు ఉండదు. నాబాలు అబీగయీలు ఎంతటి జ్ఞానవంతురాలో నాబాలు అంతటి మూర్ఖుడు. ప్రియ సంగమా, దేవుని ప్రేమ మన యందు నిలవబడాలి అంటే నీ రక్త సంబంధికి నీవు ముఖము తిప్పుకోకూడదండి. ఎలాగో ప్రేమించాలి? చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమింతుము. మాటతో నాలుగుతో కాదు. నేను ప్రేమిస్తున్నా ఏది నీ ప్రేమ? పౌలు గారు అంటారు కొరింథీ పత్రికలో, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇదిగో దేవదూతల భాషలు, మనుష్యుల భాషలు ఎన్ని మనము కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థులమే. గనగనలాడు తాళమును రోగిడి కంచునై ఉన్నాను అంటాడు. కాల్చబడుటకు నా శరీరం అప్పగించును ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అన్నాడు. ప్రియ సంగమా, ప్రేమ అనేది పెదవులతో కాదండి. ప్రేమ అనేది హృదయంలో నుండి రావాలి. వచ్చినటువంటి ప్రేమ కార్యరూపము దాల్చాలి. యాకోబు పత్రికలో ఉన్నది, ఇదిగో నీ సహోదరుడు ఆకలితో ఉండి నీ దగ్గరకు వచ్చినప్పుడు, సహోదరుడా సమాధానంగా వెళ్ళు, చలి కాచుకోమని చెప్పినట్లయితే అతని ఆకలి ఏ రీతిగా తిరుగుతుంది? చలి కాచుకున్నట్లయితే మాటతో ప్రేమ చూపించడం కాదండి, నాలుగుతో కాక క్రియ సత్యముతో నిండి ఉండాలి. పని సత్య సంబంధమైనదిగా ఉండాలి. చేసేటటువంటి కార్యం, చేసేటటువంటి క్రియ సత్యముతో చేస్తే నీ స్థితి, నీ జీవనోపాధి, నీ పరిస్థితి, నీ పిల్ల తరం 1000 తరాల వరకు ఆయన హెచ్చింప చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగూ చేస్తే స్వస్థత నీకు లభిస్తుంది. ఇలాగో చేస్తే వెంటనే నీకు ఉత్తరం వస్తుంది. ఇలాగో చేస్తే కరువులో నీవు పోషింపబడతావు. ఇలాగో చేస్తే నీ ఎముక బలపరచబడుతుంది. క్రీస్తునందు ప్రియ సంగమా, ఎలాగో చేద్దాం? రక్త సంబంధికి ముఖము తప్పించుకుందామా? నీకు కలిగిన దానిలో పేదలకు, ఇదిగో కొంచెం, ప్రతి ఒక్క పరిస్థితిని మీరు ఒక్క మాట చూడండి. ఎంత ధనం ఇచ్చినా చాలు అన్నాడు మనిషి. ఎంత ఆస్తి ఉన్నా చాలు అని తృప్తి పడడం మనిషి. మనిషి తృప్తి పడేది ఒకే ఒక్కటి, కడుపు నిండా అన్నం భుజించినప్పుడు ఇక చాలు అంటాడు. ప్రియమైన వాళ్ళరా, పేదవాడు కోరుకునేది పట్టెడు అన్నమండి. ఆ పట్టెడు అన్నం పెట్టడానికి నీవు వెనుకాడినట్లయితే రేపు ఇదిగో ధనవంతుడు చనిపోయి ఆ యొక్క పాతాళంలో బాధపడుతూ, తండ్రివైన అబ్రహమా, నేను ఇక్కడ దాహముతో అలమటిస్తూ ఉన్నాను, అక్కడ లాజరుని దగ్గర ఉన్నాడు, అతను నా దగ్గరకు పంపించినట్లయితే తన వేలి కొన నీళ్లలో ఉంచి నా యొక్క దప్పిక చల్లార్చుటకు ఇదిగో అతనిని పంపించు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు అక్కడ బహుగా సుఖపడుతీవి, లాజరు బహుగా కష్టపడ్డాడు. రెండవదిగా, మీరు ఇక్కడికి రావడానికి, మేము అక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకు అనగా మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పే మాటలు మనకు ఎక్కవు కానీ ఈ మాటలన్నీ
రేపు అక్కడ జ్ఞాపకం వస్తాయి. ఎక్కడ? ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా ఈ నరకాగ్ని ఉన్నదని మేము విన్నాము, ఇదిగో నాకు కూడా 4 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా నేను ఇక్కడ నుండి నా ఇంటికి వెళ్ళి నా సహోదరులకు చెప్పొస్తా, ఇక్కడ నరకాగ్ని ఉన్నది, దానిలో నేను కాలుతున్నాను అని. దేవుడు అంటాడు, నువ్వు చెప్పనక్కర్లేదు, కానీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ఏలియా మోషేలు ఉన్నారు, వారి మాట వింటే చాలు. కనుక ప్రియమైన వారలారా, నీవు మర్ర పెట్టగా ఆయన నేను ఉన్నాను, నీవు పిలవగా ఆయన ఆలకించాలి అంటే, నీవు నీరు కట్టిన తోటగా ఉండాలి అంటే, ఇదిగో అలాగు చేసిన ఎడలా, లేక అట్లయితే ప్రియమైన వారలారా, అలాగూ చేసినట్లయితే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీకు దేవుడు వెంటనే ప్రతిఫలం ఇవ్వాలి అంటే దేవుని ఆజ్ఞను నీవు పాటించుట తప్పక. ఇది వాక్య క్రమం. ఆ రీతిగా దేవుని ఆజ్ఞను మనం పాటించినప్పుడు మన ప్రార్థనలో దేవుడు వింటాడు, మన మొరలో ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో మనం వర్ధిల్ల చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడవై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడేటువంటి మాట వినుచున్న ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆత్మనిధి కట్టి ఫలింపజేయమని, వారి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు రాకడ కొరకై సిద్ధపరచుమని, ఎత్తబడిన వాక్యములతో ఆత్మనిధి కట్టి ఫలింపజేయమని మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ఈ మనవులను ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.